Hello everyone, welcome to our channel Maths by Pritham sir. In this video, we are going to discuss about determinants. We see how we find the determinants of a given matrix. For example, capital A is equal to 4. This is a 1 by 1 matrix. ఈ డిటర్మినెంట్ అనేది మనం డెట్ ఏ అంటే మోడ్ ఏ కానీ డెట్ ఆఫ్ ఏ అని కానీ డినోట్ చేస్తాం. ఈ డిటర్మినెంట్ అనేది ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిక్సెస్ మాత్రమే ఈ డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 by 1 మ్యాట్రిక్స్ కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. మోడ్ 4 అంటే ఈ 4 ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది కాబట్టి సేమ్ ఇదే ఎలిమెంట్ డిటర్మినెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A is equal to A11, A12, A21, A22. ఇలా 2 by 2 మ్యాట్రిక్స్ ఉంటే దాని యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే డెట్ A is equal to det of A11, A12, A21, A22. ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేసి మైనస్ ఈ యాంటీ డయాగ్నల్ ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేస్తాం. అంటే A11 ఇంటూ A22 మైనస్ A12 ఇంటూ A21. ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకి డిటర్మినెంట్ ఆఫ్ ఏ 2 by 2 మ్యాట్రిక్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A is equal to 1, 2, 3, 4. దీని యొక్క డిటర్మినెంట్ ఎలా, ఇది కూడా 2 by 2 మ్యాట్రిక్స్. దీని డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే డెట్ A is equal to mod 1, 2, 3, 4 is equal to 1 into 4 A11 into A22 అంటే 1 into 4 minus A12 into A21 అంటే 2 into 3 is equal to 1 into 4 minus 2 into 3 6 is equal to minus 2. ఇలా డిటర్మినెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. Now we see minus and cofactor of a square matrix. Let capital A is equal to Aij of order m by n be a square matrix. In a square matrix, the minor of an element Aij in the determinant of the matrix obtained by deleting the ith row and jth column of that element, and it is denoted by capital Mij. The sign minor minus 1 power I plus j capital M ij is called as a cofactor of Aij, and it is denoted by capital Aij. మనం ఈ మైనస్ అండ్ కోఫాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. A11 యొక్క మైనర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది I అవుతుంది, ఇది రోస్ అండ్ ఇది కాలమ్స్ కాబట్టి దీని యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేయడానికి 11, 12 ఈ టర్మ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ 11 అంటే ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్, A12 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలమ్, 13 అంటే ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలమ్, A22 అంటే సెకండ్ రో సెకండ్ కాలమ్, A32 అంటే థర్డ్ రో అండ్ సెకండ్ కాలమ్. ఇలా వాటి యొక్క పొజిషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 11, 12 ఈ టర్మ్స్ అనేవి యూజ్ చేస్తాం. దీని యొక్క మైనర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఈ 11 దీని యొక్క రో అండ్ కాలమ్ ఎలిమెంట్ వేస్తాం, మిగిలిన టర్మ్స్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి A22, A23, A32, A33. వాటి యొక్క ఏ పొజిషన్ లోనే సేమ్ అలానే పొజిషన్ అనేది రాసుకోవాలి. దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే A22 ఇంటూ A33 మనం ఇందా చూసాం 2 by 2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ A23 ఇంటూ A32. ఇలా దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని మైనర్ ఆఫ్ A11 అంటాం. దీన్ని క్యాపిటల్ M11 తోటి డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ A21 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. A21 is equal to I value 2 and j value 1. ఓకే, దీని యొక్క మైనర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ A21 పొజిషన్ ఈ రో అండ్ ఈ కాలమ్ ఎలిమినేట్ చేస్తాం. అంటే ఈ రో ఈ కాలమ్ ఈ రో అండ్ ఈ కాలమ్ ఎలిమినేట్ చేస్తాం. మిగిలిన టర్మ్స్ మ్యాచ్ చేసి సేమ్ పొజిషన్ లో రాస్తాం. A12, A13, A32, A3. దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే A12 ఇంటూ A33 మైనస్ A13 ఇంటూ A32. ఇలా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని మైనర్ ఆఫ్ A21 అని చెప్పి అంటాం. దీన్ని M21 తోటి డినోట్ చేస్తాం. మరి కోఫాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే సేమ్ ఈ టర్మ్ కి ముందు -1 power I plus j తోటి మల్టిప్లై చేస్తాం. -1 power I plus j. I and j ఏంటి అంటే ఈ 11 పొజిషన్ లో I అనేది 1 అవుతుంది, j అనేది 1 అవుతుంది. అంటే ఇక్కడ -1 power 1 plus 1 అని చెప్పి తీసుకుందాం. -1 power 2 అంటే ఓన్లీ ప్లస్ టర్మ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అంటే ఈ టర్మ్ -1 square అంటే 1 అవుతుంది. A22 ఇంటూ A32
మైనస్ A23 ఇంటూ A32 అనేది A11 యొక్క కోఫాక్టర్. అదే A21 యొక్క కోఫాక్టర్ ఏమవుతుంది అంటే -1 పవర్ ఇది I వాల్యూ 2 J వాల్యూ 1 అంటే 2 ప్లస్ 1 అంటే 3 -1 పవర్ 3 ఇంటూ A12 ఇంటూ A33 మైనస్ A13 ఇంటూ A32 అంటే -1 ఓవర్ హోల్ క్యూబ్ అంటే మైనస్ ఆఫ్ A12 ఇంటూ A33 మైనస్ A13 ఇంటూ A32 ఇలా కోఫాక్టర్స్ A21 యొక్క కోఫాక్టర్ అనేది ఈ టర్మ్ అవుతుంది. సేమ్ అలానే 1 2 కి A12 కి A13 కి వీటన్ని కూడా సేమ్ ఇలానే ఫైండ్ అవుట్ చేస్తాము. Now we see how to find the determinant of a 3 by 3 matrix. For example, capital A is equal to A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ఇది ఒక 3 by 3 మ్యాట్రిక్స్. దీని ఒక డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డెట్ A is equal to A11. ఫస్ట్ A11 తీసుకుంటాం, ఈ రో ఈ కాలమ్ ఎలిమినేట్ చేస్తాం ఇంటూ దీని యొక్క కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ A11. సేమ్ లాస్ట్ లైన్ లో చూసాం మనం కోఫాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ప్లస్ దీన్ని బై యూజింగ్ రోస్ కానీ బై యూజింగ్ కాలమ్స్ కానీ ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. ఈ టర్మ్ ని బై యూజింగ్ రో ఫస్ట్ రో చేసిన ఫస్ట్ రో తీసుకొని చేయొచ్చు, సెకండ్ రో తీసుకొని చేయొచ్చు, థర్డ్ రో తీసుకొని చేయొచ్చు. ఎలా చేసినా సరే సేమ్ టర్మే వస్తుంది. ఆర్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం ఏ కాలం తీసుకున్నా సరే సేమ్ వాల్యూనే మనకి డిటర్మినెంట్ వాల్యూ సేమే వస్తుంది. నేను ఫస్ట్ రో తీసుకొని చేస్తున్నా A12 ఇంటూ ఈ రో ఈ కాలం ఈ రోని ఎలిమినేట్ చేస్తాం, మిగిలిన ఈ A12 కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం. చూద్దాం కోఫాక్టర్ ఆఫ్ A12 ప్లస్ A13 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ A13. ఓకే, A11 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ A11 ఏమవుతుంది -1 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ M11 ప్లస్ A12 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ A12 -1 పవర్ 1 ప్లస్ 2 ఇంటూ M12 ప్లస్ A13 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ A13 అంటే -1 పవర్ 1 ప్లస్ 3 M13. మనం లాస్ట్ స్లైడ్ లో చూసాం కోఫాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ A11 కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, A21 కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూసాం. సేమ్ అదే అలానే తీసుకుంటాం. A11 ఇంటూ -1 పవర్ 2 అంటే ప్లస్ 1 అవుతుంది M11 ప్లస్ A12 ఇంటూ -1 పవర్ 3 అంటే మైనస్ M12 ప్లస్ A13 ఇంటూ -1 పవర్ 4 అంటే ప్లస్ 1 అవుతుంది M13. A11 ఇంటూ మైనర్ ఆఫ్ M11 అంటే ఈ రో ఈ కాలం ఈ రోని ఎలిమినేట్ చేస్తాం, ఈ టర్మ్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే A22 ఇంటూ A33 మైనస్ A23 ఇంటూ A32 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ A12 ఇంటూ M12 అంటే ఈ టర్మ్ కి మైనర్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ కాలం ఈ రో ఎలిమినేట్ చేస్తే ఈ టర్మ్స్ మిగులుతాయి మనకి. ఈ టర్మ్స్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే A21 ఇంటూ A33 మైనస్ A23 ఇంటూ A31 ప్లస్ A13 ఇంటూ M13 అంటే ఈ టర్మ్ కి మైనర్ ఫైండ్ అవుట్ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే మిగిలిన టర్మ్స్ ఈ టర్మ్స్ మిగిలితే ఈ టర్మ్స్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే A21 ఇంటూ A32 మైనస్ A22 ఇంటూ A31 ఇలా డిటర్మినెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A is equal to 1 2 3 2 1 4 1 2 4. ఇది ఒక 3 by 3 మ్యాట్రిక్స్. దీనికి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. దట్ ఇంప్లైస్ క్యాపిటల్ డెట్ A is equal to ఫస్ట్ ఈ టర్మ్ 1 ఇంటూ దీని ఒక డిటర్మినెంట్ కోఫాక్టర్ 1 అవుతుంది -1 పవర్ 1 ప్లస్ 1 అంటే A11 పొజిషన్, ఇది A12 పొజిషన్, ఈ టర్మ్ A13 పొజిషన్. -1 పవర్ 1 అంటే ప్లస్ 1 అవుతుంది. డైరెక్ట్ నేను 1 అని తీసుకున్నా. దీనికి డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. 1 ఇంటూ 4 4 మైనస్ 2 ఇంటూ 4 8 మైనస్ సెకండ్ A12 కి -1 పవర్ 1 ప్లస్ 2 అంటే మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ డైరెక్ట్ గా నేను మైనస్ తీసుకున్నా. 2 ఇంటూ ఈ రో ఈ కాలం ఈ రోని ఎలిమినేట్ చేస్తాం, మిగిలిన టర్మ్ డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. 2 ఇంటూ 4 8 మైనస్ 1 ఇంటూ 4 4
ప్లస్ 3 అంటే -1 పవర్ a13 1 ప్లస్ అంటే -1 పవర్ 4 వస్తుంది. సో ఇక్కడ ప్లస్ తీసుకున్నాం. ప్లస్ 3 ఇంటూ ఈ కాలం ఈ రో ఎలిమినేట్ చేస్తాం. మనకి మిగిలిన టర్మ్స్ ఈ టర్మ్స్ మిగులుతాయి. ఈ టర్మ్స్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 2 ఇంటూ 2 4 మైనస్ 1 ఇంటూ 2 1 ఇంటూ 1 1 అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 1 ఇంటూ -4 -2 ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ 3. ఈ టర్మ్ కొంచెం సింప్లిఫై చేస్తే -1 ఇంటూ 4 -4 -2 ఇంటూ 4 -8 ప్లస్ 9. ఈ టర్మ్ 1 -3 అవుతుంది. దీని యొక్క డిటర్మినెంట్ అనేది -3. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాము. ఏ మ్యాట్రిక్స్ అయినా సరే 1/1 మ్యాట్రిక్స్ అవ్వచ్చు, 2/2 మ్యాట్రిక్స్ అవ్వచ్చు, 3/3 ఆర్ 4/4 ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినా సరే దాని యొక్క డిటర్మినెంట్ అనేది 0 వస్తే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాము. దానికి ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్వర్స్. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్వర్స్. ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు ఈ మ్యాట్రిక్సెస్ కి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0 వస్తే ఆ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ డేట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాము. ఈ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్వర్స్ ఎగ్జిస్ట్. దీన్ని ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అని కూడా అంటాం. డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 వస్తే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం, దానికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం, దానికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, ఈ డిటర్మినెంట్ మనం ఇంకా సార్ ఇన్ని స్టెప్స్ చేయాలి, దీన్ని డైరెక్ట్ గా చేసే సింపుల్ మెథడ్ ఏమి లేదంటే దీన్ని ఈ మ్యాట్రిక్స్ కి షార్ట్ కట్ ట్రిక్ లో ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. క్యాపిటల్ A is equal to 1 2 3 2 1 4 1 2 4. ఓకే, ఇలా 500 వేసాం. ఈ 3ని ఇక్కడ రాసుకున్నాం, అలానే ఈ 4ని కూడా ఇక్కడ రాసుకున్నాం. సేమ్ ఇవన్నీ ఇక్కడ, ఇవన్నీ ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఈ ఈ టర్మ్స్ ఇలా మల్టిప్లై చేయాలి. అంటే 3 ఇంటూ 2 ఇంటూ 2 అలానే ప్లస్ 1 ఇంటూ 2 1 ఇంటూ 4 అండ్ ప్లస్ 2 ఇంటూ 4 ఇంటూ 1ని మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం వీటిని, ఈ డయాగ్నల్స్ని. 3 ఇంటూ 2 6 6 2 12 ప్లస్ 1 ఇంటూ 1 1 1 ఇంటూ 4 4 ప్లస్ 2 ఇంటూ 4 8 8 ఇంటూ 1 8 మైనస్ నెక్స్ట్ ఈ 2 2 2 4 అండ్ 3 2 1 అండ్ 1 4 2 ఈ టర్మ్స్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఫస్ట్ ఈ టర్మ్స్ తోటి సబ్ట్రాక్ట్ చేద్దాం. 2 ఇంటూ 2 4 4 4 జా 16 ప్లస్ 1 ఇంటూ 1 1 1 3 జా 3 ప్లస్ 2 4 జా 8 8 8 ఇంటూ 1 8. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 24 మైనస్ 16 ప్లస్ 3 19 19 ప్లస్ 8 27. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే -3. ఇలా కూడా ఒకటే స్టెప్లో మనం డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నోట్ చూద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ కెన్ బి డిఫైన్డ్ యాజ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు A21. ఇక్కడ మనకి డిఫరెంట్ వేరే రోలో తీసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు చూపిస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. దీని యొక్క డిటర్మినెంట్ మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ చూసాం, ఫస్ట్ రో తీసుకొని ఇప్పుడు సెకండ్ రో తీసుకొని చూద్దాం. దట్ A ఈజ్ ఈక్వల్ టు A21 ఇంటూ A22 ఇంటూ A33 మైనస్ ఈ టర్మ్స్ ఇందులో ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే A12 ఇంటూ A33 మైనస్ A13 ఇంటూ A32 మైనస్ ఈ టర్మ్ నెక్స్ట్ A22 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేద్దాం. మిగిలిన టర్మ్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే A11 ఇంటూ A33 మైనస్ A13 ఇంటూ A31 ప్లస్ నెక్స్ట్ A23 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేద్దాం. మిగిలిన టర్మ్స్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. A11 ఇంటూ A32 మైనస్ A12 ఇంటూ A31
ఇలా ఫైండ్ అవుట్ చేసినా సరే డిటర్మినెంట్ సేమ్ వస్తుంది. బై యూజింగ్ ఫస్ట్ రోతో చేసినా సరే సేమ్ వస్తుంది. బై యూజింగ్ థర్డ్ రోతో చేసినా సరే సేమే వస్తుంది. ఆర్ ఈ కాలం వైజ్ గా చేసినా సరే సేమ్ వాల్యూవే వస్తుంది. దిస్ ఈజ్ ద నోట్ నెంబర్ 1. నెక్స్ట్, ఇఫ్ capital A is a square matrix of order n, mod Ka is equal to K power n, mod Ka is equal to K power n into mod A, where n is a order of a matrix. Order of a matrix A. Where K is a scalar. ఏదైనా సరే స్కేలార్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A is equal to 1 2 2 1, ఈ టర్మ్ కి K is equal to 2, ఈ స్కేలార్ తోటి మల్టిప్లై చేస్తాను. 2 into A is equal to 2 into 1 2 2 1, ఈ టర్మ్ కి మల్టిప్లై చేస్తే ప్రతి ఒక్క టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి. 2 ని మల్టిప్లై చేస్తే 2 4 4 2 అవుతుంది. ఈ డెట్ ఏ, ఈ టర్మ్ కి మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 2 into A కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 2 to the power of 2 into det A వస్తుందంట. ఈ 2 అనేది దీని యొక్క ఆర్డర్, 2/2 మ్యాట్రిక్స్ కానీ దీని యొక్క ఆర్డర్, దీని యొక్క డిటర్మినెంట్ అనేది దీనికి ఈక్వల్ గా ఉంటుంది అని చెప్తున్నాం. చూద్దాం. ఫస్ట్ మనం ఈ టర్మ్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2A డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు mod 2 4 4 2 కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 2 into 2 4 minus 4 into 4 16, అంటే -12 అని డిటర్మినెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈ మోడల్లో చేసిద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, det A is equal to mod 1 2 2 1 ఫైండ్ అవుట్ చేస్తే 1 1 जा 1 minus 2 2 जा 4 is equal to -3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 square into 4 into -3 is equal to -2. ఇలాంటి కూడా చేయొచ్చు. ఇలా ఏదైనా సరే స్కేలార్ ని మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే దాని యొక్క డిటర్మినెంట్ అనేది k to the power of n, where n is a order of a matrix into determinant of A, ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్, if capital A is a square matrix of order n, then mod A is equal to determinant of A transpose. For example, A is equal to 1 2 3 4 అయితే దీని యొక్క ట్రాన్స్పోజ్ అనేది A transpose is equal to, రోస్ అనేవి కాలమ్స్ అనేవి రోస్ గా రాస్తాం, రోస్ అనేవి కాలమ్స్ గా ఇంటర్చేంజ్ చేస్తాం. ఈ కాలమ్ ని రోగా రాస్తుంది చూడండి, 1 3. నెక్స్ట్ సెకండ్ కాలమ్ ని కూడా రోగా రాస్తున్నాం, 2 4. ఇలా రోస్ ని కాలమ్స్ ని ఇంటర్చేంజ్ చేస్తాం. దీన్ని ఏ ట్రాన్స్పోజ్ అని చెప్పని చెప్తాం. ఓకే, దీన్ని క్యాపిటల్ టీ తోటి, ఏ పవర్ క్యాపిటల్ టీ తోటి ఆర్ స్మాల్ టీ తోటి డినోట్ చేస్తాం. దీని యొక్క డిటర్మినెంట్ అలానే ఏ ట్రాన్స్పోజ్ యొక్క డిటర్మినెంట్ అనేది ఈక్వల్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. చూద్దాం, చెక్ చేద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. దీని యొక్క డిటర్మినెంట్ 4 minus 3 2 the 6 is equal to -2. Determinant of A transpose చూద్దాం. 1 3 2 4 is equal to 1 4 the 4 minus 2 3 the 6 is equal to -2. ఇలా రెండింటి యొక్క డిటర్మినెంట్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. నెక్స్ట్, if capital A and capital B are two matrices of the same order, then determinant of A into B is equal to determinant of A into determinant of B. Determinant of A into B అనేది determinant of A into determinant of B కి ఈక్వల్ గా ఉంటుంది చెప్తున్నారు. చూద్దాం. క్యాపిటల్ A is equal to example 1 2 2 1, క్యాపిటల్ B is equal to 1 3 2 1. దీని డిటర్మినెంట్ ఫస్ట్ మల్టిప్లై చేద్దాం, A into B. మీకు ఈ మ్యాట్రిసెస్ ఎలా మల్టిప్లై చేయాలంటే మనం లాస్ట్ వీడియోలో ఈ 2 మ్యాట్రిసెస్ 2/2 మ్యాట్రిసెస్ అండ్ 3/3 మ్యాట్రిసెస్ ఆర్ 4/4 మ్యాట్రిసెస్ ని ఎలా మల్టిప్లై చేయాలో నేను ఒక వీడియో చేశాను. ఒకసారి దాన్ని చూడండి, మీకు ఎలా మల్టిప్లై చేయాలో ఒక ఐడియా వస్తుంది. ఓకే, 1 2 2 1 ఇది ఒక 2/2 మ్యాట్రిక్స్. అలానే 1 3 2 1 ఇది కూడా ఒక 2/2 మ్యాట్రిక్స్. ఓకే, ఏవైనా సరే 2 మ్యాట్రిక్సెస్ మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. రెండిట్లో ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చు. చూద్దాం. ఈ రోస్ ని కాలమ్ తో మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం. 1 into 1 1 ప్లస్ 2 into 2 4. నెక్స్ట్ ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలమ్ తో మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం. 1 into 3 3 ప్లస్ 2 into 1 2. నెక్స్ట్ సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలమ్ 2 into 1 2 ప్లస్ 1 into 2 2. నెక్స్ట్ సెకండ్ రో అండ్ సెకండ్ కాలమ్ 2 into 3 6 ప్లస్ 1 into 1 1. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 5 5 4 7. ఈ టర్మ్ కి డిటర్మినెంట్ ఫైండ్ పెడతాం. డెట్ mod AB, ఇది AB కదా, మ్యాట్రిక్స్ AB మల్టిప్లికేషన్ AB యొక్క మ్యాట్రిక్స్. దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 5 5 4 7. 3 5 5 7 35 minus 4 5 20 is equal to 15 అనేది mod AB యొక్క డిటర్మినెంట్. mod A యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. mod 1 2 2 1. దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 1 1 1 1 minus 2 2 4 is equal to -3. నెక్స్ట్ mod B, డిటర్మినెంట్ ఆఫ్ B, ఈ టర్మ్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. mod 1 డిటర్మినెంట్ 1 3
2 1 దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 1 1 जा 1 minus 2 3 जा 6 is equal to -5. mod AB is equal to mod A into mod B అని చెప్పాడు. సో mod AB యొక్క వాల్యూ ఎంత 15 is equal to mod A వాల్యూ ఎంత -3 into mod B వాల్యూ -5. 15 is equal to -3 into -5 అంటే 50. రెండు కూడా ఈక్వల్ ఉన్నాయి. ఇలా mod AB అనేది mod A into mod B కి ఈక్వల్ గా ఉంటుంది. డిటర్మినెంట్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్. ఫస్ట్ ప్రాపర్టీ capital A determinant is unchanged when the rows are changed into columns and columns into rows. అంటే A is equal to A transpose చేసిన సార్ దీని ఒక డిటర్మినెంట్ అనేది ఈక్వల్ గా ఉంటుంది చెప్తున్నాను. ఇఫ్ ఎనీ two rows or columns of a determinant are same, then its value is 0. For example, capital A is equal to 1 2 3 1 2 3 1 4 5 ఇలా ఉంటే ఈ ఏవైనా సరే 2 rows కానీ 2 columns కానీ వాటి యొక్క 2 rows or 2 columns అనేవి ఈక్వల్ గా ఉంటే దాని డిటర్మినెంట్ అనేది 0 అంటారు. చూద్దాం. capital A is equal to mod 1 2 3 1 2 3 1 4 5 దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 into 2 5s are 10 minus 4 3s are 12 minus 2 into ఈ కాలం ఈ రో ఎలిమినేట్ చేస్తే 1 into 5 5 minus 1 into 3 3 plus 3 into ఈ రో అండ్ ఈ కాలం ఎలిమినేట్ చేస్తే 1 into 4 4 minus 2 1 जा 2 అంటే 1 into -2 into 2 plus 3 into 2 అంటే సింప్లిఫై చేస్తే 1 into -2 -2 -2 into 2 -4 plus 3 into 2 6 అంటే -6 plus 6 is equal to 0. ఇలా 0 అవుతుంది. నెక్స్ట్, if any two rows or columns of a determinant are interchanged, then the sign of the determinant is changed. ఏవైనా సరే డిటర్మినెంట్ చేసేటప్పుడు ఇన్ని రోస్ కానీ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తే దాని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని యొక్క సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇఫ్ each element of any row or a column of a matrix is multiplied by k, then the value of the determinant of k times the determinant of a given matrix. Same, k into a is equal to the determinant అనేది k power n into mod a అవుతుంది. where n is a order of a matrix A అది చెప్తున్నాడు. నెక్స్ట్, if each element of any row or a column a determinant be added with a k times the corresponding element of any row or a column, the determinant remains unchanged. ఏదైనా సరే రో కానీ కాలమ్ కానీ మనం ఏదైనా సరే ఎలిమెంట్ యాడ్ చేస్తే దాని డిటర్మినెంట్ అనేది చేంజ్ అవ్వదు అని చెప్తున్నాయి. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ రో ఆర్ ఏ కాలమ్ ఈజ్ ద సమ్ ఆఫ్ 2 quantities, then the determinant of any can be expressed as a sum of 2 or more determinants అని చెప్తున్నారు. నెక్స్ట్, సమ్ మోర్ ఇంపార్టెంట్ determinant properties. Determinant of data of skew symmetric matrix అంటే A transpose is equal to minus A. సో దాని skew symmetric matrix అంటే దీని యొక్క డిటర్మినెంట్ అనేది ఆల్వేస్ 0 ఉంటుంది. ఓకే, నెక్స్ట్, డేటా ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే A into A transpose is equal to 1 is plus or minus ఉంది. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది ప్లస్ ఆర్ మైనస్ ఉంది. అలానే డిటర్మినెంట్ ఆఫ్ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది A theta is equal to n. హెర్మిషియన్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది let A is equal to -1 power n into mod A అవుతుంది. అలానే డేటా ఆఫ్ యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే A theta is equal to A. దీని యొక్క డిటర్మినెంట్ అనేది ఆల్వేస్ 1 అవుతుంది. ఓకే, డేటా ఆఫ్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా 0 ఉంటుంది. దీని యొక్క డిటర్మినెంట్ అనేది 0 అవుతుంది. అలానే డేటా ఆఫ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది 0. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే A square is equal to A. ఏదైనా మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే దాని సేమ్ మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే దీని యొక్క డిటర్మినెంట్ అనేది ఆల్వేస్ 0 or 1 ఉంటుంది. ఓకే,
ఇలా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సింగులర్ అండ్ నాన్ సింగులర్ వి ఆల్రెడీ డిస్కస్. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దాన్ని సింగులర్ అంటాం. అలానే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే దాన్ని నాన్ సింగులర్ అంటాం. ఈ సింగులర్ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు, ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అదే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏదైనా సరే డైరెక్ట్ గా మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి దానికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.